హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ బ్లాగ్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే దోసకాయ ములక్కాడనండి. ఆ కర్రీ ఎట్లా చేయాలో మీకు చూపిస్తే ఒకసారి చూడండి. కర్రీలోకి అండి దోసకాయ ములక్కాడ అన్నాను కదండి. ఇదిగో దోసకాయ నేను కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న చిన్న ముక్కలు. కానీ దాంట్లో విత్తనాలు అవి తీసేయాలండి, ఎందుకంటే అందులో కొంచెం చేదుగా ఉంటుంది. అది మనం తీసేస్తే మంచిగా ఉంటుందండి. దోసకాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. నేను ములక్కాడ అయితే పైన పొట్టేం తీయనండి, నేను ఇట్లానే వేసేస్తాను. ములక్కాడ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, ఇది పచ్చిమిర్చి అండి, టమాటా 2 టమాటాలు వేసుకొని కట్ చేసి పెట్టుకున్నా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్ అండి, పసుపు, కారం, ఉప్పునండి. అంతేనండి దీంట్లో కావాల్సినవి. స్టవ్ ఆన్ చేస్తున్నానండి, ప్యాన్ పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ పోస్తున్నానండి, కర్రీలోకి కావాల్సిన ఆయిల్ అంతా పోస్తున్నానండి. కొంచెం బాగా హీట్ అవ్వాలండి. అయితే దీంట్లో ఎటువంటి మసాలా వేసుకోకూడదండి, మసాలా వేస్తే అంత బాగోదు, మామూలుగా వండుకుంటేనే బాగుంటుందండి. అల్లం వెల్లిగడ్డ కూడా అంత బాగుండదండి, అందుకని నేను అది కూడా పెట్టలేదు. డైరెక్ట్ మామూలుగా ఉప్పు, కారం, పసుపు అది వేస్తేనే మంచిగా ఉంటుందండి. ఇది కాగినాక మనం కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకుందామండి లైట్గా, ఎక్కువ కదండి, కొంచెం వేసాను, చాలా తక్కువ అండి, కర్రీ కదండి, ఏదో లైట్గా. ఆనియన్ ఒక్కటి తీసుకున్నానండి, పెద్దది ఒక్క ఆనియన్ తీసుకుని కట్ చేసేసాను. ఇది కొంచెం ఎర్రగా వేగాలండి, ఆనియన్ కొంచెం ఎర్రగా వేగాలి. ఇదిగోనండి ఆనియన్ వేగింది కదండి, మరీ ఎర్రగా అక్కర్లేదండి. ఇప్పుడు ఇదిగోనండి దోసకాయ ముక్కలు వేసేస్తున్నానండి, ఇందులో టమాటా కూడా వేసేస్తున్నానండి, పచ్చిమిర్చి అండి, ఇట్లా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఇదిగోనండి ములక్కాడ కూడా వేసేస్తున్నా. ఇదిగోనండి కరివేపాకు వేస్తున్నానండి. ఇదిగోనండి పసుపు ఒక అర చెంచా అంత వేసానండి. తర్వాత సాల్ట్ అండి, ఇదిగో మీకు చూపిస్తున్నాను కదండి, చేతి వేసేస్తున్నా. వేసాను. ఇది బాగా కలిపి ఉప్పు, పసుపు వేసాం కదండి, ఇది కొంచెం బాగా కలిసినాక మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే ఒక 10 మినిట్స్ కొంచెం సిమ్లో కుక్ అవుతే కనుక దాంట్లోంచి వాటర్ అంతా వచ్చి కొంచెం బాగా కుక్ అవుతుందండి ములక్కాడ. ఇది మనం దోసకాయ వేసాం కదండి, అది కూడా బాగా కుక్ అవుతుంది. మనం తక్కువ ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి. కారం తర్వాత వేద్దామండి, కొంచెం కుక్ అయినాక కారం వేద్దామండి. ఇదిగో నేను తక్కువ చేశానండి ఫ్లేము, మూత పెట్టేస్తున్నానండి, తర్వాత చూపిస్తాను. ఇదిగోనండి మూత తీసాను, అయిందండి. నేను తక్కువలో పెట్టానండి, తక్కువలో పెట్టి నేను పసుపు, ఉప్పు వేసా కదండి, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. కారం కొంచెం వేస్తానండి, సరిపోతుంది. కూరగాయలు కదండి, ఎక్కువ కారం పట్టదు. నాన్ వెజ్ అయితేనే కారం పడుతుంది, కానీ వెజిటబుల్స్కి పట్టదండి, ఎక్కువ కారం పట్టదు. ఇంకా దీంట్లో నేను ఏమీ వేయలేదండి, ఉప్పు, కారం, పసుపు వేసుకున్నానండి. కొంచెం వాటర్ వేస్తానండి, కొద్దిగా వాటర్ వేసి ఒక్క 10 నిమిషాలు పెడితే కుక్ అయిపోతుందండి. మీరు ఈ టైంలో చూసుకోండి, మీకు నేనైతే కరెక్ట్గా వేసానండి ఉప్పు, కారం. ఒకవేళ మీరు చూసుకోవచ్చు ఈ టైంలో, కొంచెం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని మూత పెట్టుకోవచ్చండి. ఒక్క 10 మినిట్స్ అయినాక మీకు చూపిస్తానండి. కర్రీ అయిపోయిందండి, చాలా తొందరగా అయిపోతుందండి. దోసకాయ పచ్చడి, దోసకాయ కర్రీ చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, చాలా త్వరగా అయిపోతుందండి, చాలా బాగుంటుంది కూడా. దోసకాయ
మనం పచ్చడి చేసుకున్నా, కర్రీ చేసుకున్నా, ఎట్లా చేసుకున్నా కానీ బాగుంటుందండి. అయిపోయిందండి. కొత్తిమీర వేసాను. ఏం లేదండి, ఉప్పు, కారం, పసుపు వేసానండి, అంతేనండి. కంప్లీట్ అయిపోయిందండి దోసకాయ ములక్కాడ. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. చాలా ఈజీ అండి నిజంగా. దోసకాయతో మనం ఏ ఐటెం చేసుకున్నా కానీ, కర్రీ కానీ, పచ్చడి కానీ, ఏది చేసుకున్నా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో చేసుకుని తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.